సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సిల్ సమావేశం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సిల్ ఇన్ఛార్జ్ షేక్ మహబూబ్ పాల్గొన్నారు. అనంతరం మహబూబ్ మాట్లాడుతూ జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజుపై 50% రాయితీ ఇవ్వాలని, ఆ రాయితీ కొన్ని స్కూల్లో అమలవుతుందని, మరికొన్ని స్కూల్లో అమలు కావడం లేదని, అలాంటి పాఠశాలపై డీఓ చర్యలు తీసుకోవాలని అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు మమత, మా జరసంగం మండల్. ఇక్కడికి వచ్చిన మన అందరి సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన మహబూబ్ అన్న చాలా చేస్తున్నాడు మన యూనియన్ గురించి. మేము ఇంతకుముందు వేరే యూనియన్లో ఉన్నాం, ఇంతమంది కలిసి కూడా వేరే యూనియన్లో ఉన్నాము. అందులో ఏంటంటే మనకు మేము మీ వాళ్ళందరికీ ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి కొంచెం నిర్లక్ష్యం చేసింది. మనకేంది, మనం ఒక యూనిటీగా ఉన్నాం ఇంతమందిని, ఎక్కడ వెళ్తే కానీ మనం చేస్తాం. యూనియన్కి సపోర్ట్ చేయడం కాదు, మనకు మనం ఫస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకేం జీతాలు లేవు. మనం ఎవరి గురించి వేరే వాళ్ళ గురించి ఆలోచించడం కన్నా ఫస్ట్ మన గురించి ఆలోచించాలి. నిజాలను రాస్తున్నాం కాబట్టి మనం ఎవరికి కూడా భయపడద్దు. అదొకటి. అది మన స్కూళ్ళ గురించి పిల్లలకు చాలా చేస్తున్నాం. అంటే ఇప్పుడు మా పిల్లలు అయితే పెద్దగా అయిపోయారు, ఉన్నారు కదా వేరే వాళ్ళ పిల్లలు 10th వరకు, ఫస్ట్ నుంచి 10th వరకు ఉన్న వాళ్ళకు కూడా 50%, 15 వరకు మనకు రాయితీ కలిగిస్తున్నారు. అదొకటి. దానికైతే పెద్దగా మనం క్లాప్స్ కొట్టుకోవాలి. ఫస్ట్ అన్నయ్య చెప్తున్నారు కానీ ఒక్కరు కూడా క్లాప్స్ కొడతలేరు. 10th వరకు అయితే అనుకున్నారు, 10th వరకు అయితే పిల్లలకు 50% తగ్గిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అలాగే మన లడ్డు చెప్పింది కదా, పిల్లలకు ఏంటి హాస్పిటల్ది కూడా మనకు కొంచెం మన యూనియన్లో ఉన్న వాళ్ళకి వేరే వాళ్ళ గురించి కాదు కానీ ఫస్ట్ మన యూనియన్లో ఉన్న వాళ్ళకి మాత్రము అన్నీ కలిగించేలా చూసుకుందామని చెప్పేసి అయ్యా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ నిజాన్ని నిర్భయంగా తెలుపుతూ పత్రికా రంగాన్ని ముందుకు తీసుకుపోతూ మీరు పేరు తెచ్చుకుంటూ మనకు కల్పించిన అవకాశాన్ని వాళ్ళకు పేరు తెరుస్తూ ఈ యొక్క యూనియన్ సభ్యత్వంలో ఉన్నటువంటి సభ్యులంతా శాశ్వత సభ్యులుగా నిరంతరం వెలిగిపోతూ దీన్ని ఈ విధంగానే అంచెలంచెగా ఇంతింతై వటుడింతై తానంతై తాన గపబంతై తాన విధాలబిద్దంతై తారావంతై ఆ విధంగా పెరిగిపోతూ ఉండాలని చెప్పేసి మీరు కొంతమంది సభ్యులకు తెలియజేస్తూ ఆ సభ్యత్వం తీసుకుంటూ వాళ్ళను కూడా ఈ సభ్యత్వంలో చేరుస్తూ మీ వంతు బాధ్యతను చేకూర్చాలి. ఎందుకంటే మహబూబ్ గారి యొక్క మనస్తత్వము నాకు మాటల్లోనే, తన యొక్క చూపుల్లోనే నాకు తెలిసిపోయింది. మొట్టమొదటి రోజు మొన్న నా తెలుగు భాష అనే పుస్తకాన్ని ఆవిష్కరణలో తను వచ్చారు. తన ముఖం చూసి నేర్పింది ఏంటంటే, మనకు చేతనైన సహకారం చెయ్యాలని అతని యొక్క మనస్తత్వం. మనము పుట్టిందే పరులకు ఉపకరించాలని, అదే చెయ్యాలని ఆచరించాలని, మనిషి జన్మలకి సార్థకము పొందాలని, చెయ్యాలండి చిన్న సాయము వచ్చేనండి ఎంతో పుణ్యము, చెయ్యాలండి చిన్న సాయము వచ్చేనండి ఎంతో పుణ్యము, ఘనంగా అనంగా మనం కలకాలం సంతోషంగా, చెయ్యాలండి చిన్న సాయము వచ్చేనండి ఎంతో పుణ్యము. క్రొబ్బుబత్తి కరుగుతోంది వెలుగునివ్వగా, ఆ చిన్న చెట్టు పెరుగుతోంది నీడనివ్వగా, అవునా కాదా ఇది వినలేదా, కొండవాగు పారుతోంది భూమి తడపగా, భూమి తల్లి పగులుతోంది పంటనివ్వగా, అవునా కాదా ఇది వినలేదా, జీవములే లేనివవి ఆదర్శమైనవవి, జీవములే లేనివవి ఆదర్శమైనవవి, యోజనున్న మనుషులము చేయకుంటే తగునా, చెయ్యాలండి చిన్న సాయము వచ్చేనండి ఎంతో పుణ్యము, ఉన్నదంత దానమిచ్చే రంది దేవుడు, వెన్ను పూసనే తదిచెనిచ్చే చూడు, కథ కాదండి ఇది నిజమేనండి, తనువులోని మాంసమిచ్చే శిభిమాన్యుడు, ఫ్రెండ్ కొరకు ప్రాణమిచ్చే ధీరకర్ణుడు, కథ కాదండి ఇది నిజమేనండి, బైబిలిలో వ్రాసినవి ఖురానులో చెప్పినవి, బైబిలిలో వ్రాసినవి ఖురానులో చెప్పినవి, కృష్ణ గీతలో ఉన్న సారాంశం ఒక్కటే, చెయ్యాలండి చిన్న సాయము వచ్చేనండి ఎంతో పుణ్యము, ఘనంగా అనంగా
మనం కలకాలం సంతోషంగా